గ్రామాలకి 10,954 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి నాదులు అనేవాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు. అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ 10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ R&Rకి అంటే అనేక గ్రామాలు మునుగుతున్న కారణంగా దాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీకి రెడ్యూస్ చేయాలని దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ హాస్పిటల్కి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం కోసం 5 ఎకరాల 15 గుంటలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో. అదే రకంగా 2024 పారా ఒలింపిక్స్ కంశ విజేత పతాక విజేత దీప్తి జివాంజీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలకి డివిజన్లకి ఈ ప్రభుత్వం 361 పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు 330 పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకు సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్లు సీట్లని చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ ఇండైరెక్ట్ గా వారి మనసులో స్పష్టంగా కనిపించేది డెఫినెట్ గా డిబేట్ చేయాలని దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే పెంచే సిస్టమ్ ఏదైతే ఉందో సీట్లు ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా నార్త్ కి ఒక్కకెళ్ళే అడ్వాంటేజ్ జరగకుండా ఉండే విధంగా సౌత్ కూడా ఎక్కడ నష్టం జరగకుండా ఉండే విధంగా ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిల పక్ష సమావేశాలలో ఏ రకమైన భేషజాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిల పక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాకి
ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖిలపక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవటానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో ఈ సమావేశం జరపాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం